టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ చివరగా లైలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమాను ఎంతో బాగా ప్రమోట్ చేసిన సినిమా రిలీజ్ తర్వాత మాత్రం ప్రేక్షకుల నుంచి సరైన స్పందనను దక్కించుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కూడా విఫలమైంది. ఇక ఏది ఏమైనా విశ్వక్ సేన్ మళ్లీ కంబ్యాక్ ఇస్తానని, తన ప్రియమైన అభిమానులు మెచ్చే సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈసారి తన రాబోయే చిత్రాలతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ రూపుదిద్దుకుంటున్న సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. లైలా సినిమా ఫెయిల్యూర్ తర్వాత తన అభిమానులకు హామీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. సీరియస్గా తన లైనప్ మూవీలపై ఫోకస్ పెట్టారు. ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ప్రసంగాన్ని ఇచ్చారు. హిట్ ది థర్డ్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరైన సందర్భంగా విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే తన వయస్సు 30కి చేరుకుందని తెలిపారు. ఇన్నాళ్ళు కాస్త స్పీడ్ ఎక్కువైందని, ఇప్పుడిప్పుడే కూల్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఊరికే అటు ఇటు పరిగెడుతూ ఉన్నా. ఇప్పటి నుంచి అది తగ్గిపోతుందని చెప్పారు. నాని, అడవిశేష్ నుంచి కూల్గా ఉండటం నేర్చుకుంటున్నాను. ఇక హిట్ సిరీస్ నాది, అలాగే నాని అన్నది అడవిశేష్ది కూడా. ఇలా హిట్ సిరీస్ అనేది అందరిది అని భావిస్తున్నాను. హిట్ 3తో ఇండియాలో మంచి రెస్పాన్స్ దక్కుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ఇక శైలేష్ ఈ హిట్ సిరీస్లో డజన్ సిరీస్లు తీస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. త్వరలోనే తను కూడా హిట్ సిరీస్లో తిరిగి కనిపిస్తానని చెప్పారు. ఇంకా విక్రమ్ రుద్రరాజు పాత్ర ముగియలేదని, మరిన్ని కేసులు సాల్వ్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో హిట్ సిరీస్పై మరింతగా హైప్ పెంచేశారు. అలాగే త్వరలో తన పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. ఇంట్లో అమ్మకు చెప్పాను, త్వరలోనే ఉంటుందన్నారు. యాంకర్ సుమతో చెప్పుకొచ్చారు. ఇక తన స్పీచ్తో యాటిట్యూడ్ అని విశ్వక్ సేన్ను తప్పగా చూపించే వారికి ఇలా సున్నితంగా బదులివ్వటం ఆసక్తికరంగా మారింది. ఇక హిట్ 3 చిత్రం మే 1న పాన్ ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్గా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. జమ్మూ కాశ్మీర్, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. మరోవైపు విశ్వక్ సేన్ ఫంకీ, VS13 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.